ఫీమేల్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. ఏ మాట కామాటెనుల్లా పెనిమిటి తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా జిమ్మెదారి లేనోడైనా ఇంటి ఆమె ఓడ్చుకుంటూ ఓపికతోని భరిస్తుంది. కానీ అదే పెనిమిటి వేరే టోళ్ళ సాయిత పడితే ఊకుంటుందా అనులా? చీపురు కట్ట మర్రేసుడో ఈపు చింతపండు చేసుడో పెద్దోళ్ళ ముందు పంచాయతీలు పెట్టుడో చేస్తుంటుంది కదా. కానీ ఒక భార్య ఏం చేసింది ఎరికేనా? పారి డైరెక్ట్ ఆమె కాడికి పోయి అరుచుకుందాం. కానీ మన హైదరాబాద్లో సూర్యగిరి ఎల్లమ్మ గుడి ఉన్నది కదా, ఈనాడు మా మస్తు ఫేమస్ అయింది. జనాలు కూడా బగ్గొస్తుర్రు. అయితే ఈ గుళ్ళనులా ఒక అక్క వింత వింత పూజలు చేసింది. ఫోటోలు తాడు పసుపు కుంకుమతోని స్పెషల్ పూజలు చేసింది. ఆగో ఇక ఇట్లా చూసినాక ఈ గుడికి వచ్చిన భక్తులకు గజ్జుమన్నదోళ్ళ మంత్రాలు చేస్తాందా చేతబడా అని వణికిపోయిర్రు. పూజలను ఆపి అసలు ముచ్చటేందో అరుచుకున్నారు. అసలు ఏమైందంటే ఈమె పెనిమిటి ఈ నడుమ వేరేటోళ్ళ సాయిత పట్టిండటనోళ్ళ. ఇంటిని పట్టించుకుంటలేడట. అవసరమా? భార్య పిల్లలు ఉన్నాక ఈ బద్మాషు దోస్తాను ఏందసలు? ఈమెకు ముచ్చటంత ఎరికైంది. పెనిమిటిని కొట్టలే తిట్టలే, డైరెక్ట్ వాళ్ళ ఫోటోలు తీసుకుని అమ్మవారి ముంగట పెట్టి వీళ్ళిద్దరి నడుమ దోస్తాను కటిఫ్ కావాలి, వీళ్ళ నడుమ మస్తులొల్లులు కావాలి, పగలు వేయించుకోవాలి అని స్పెషల్ పూజలు చేసింది. గదన్నట్టు ముచ్చట. అసలు గిట్లా పూజలు చేసే బదులు సపోర్ట్ చేయక పోలీసులకో పెద్ద మనుషులకో చెప్తే అయిపోవు కదా. వాళ్ళే వాళ్ళ సంగతి చూసు కదా గిట్లనే అంటుర్రు. ఇక గుడి లోపల గిసొంటి పూజలు చేసుడు తప్పే అంటుర్రు. గాని ఈమె మనసును చూసి చాలా మంది అయ్యో పాపం అంటుర్రు. ఓ దిక్కు పెనిమిటి దేడి దిమాగాడైనా గాని ఆయనను కొట్టకుండా తిట్టకుండా బుద్ధి రావాలని ఆ జిమ్మెదారంతా దేవునికి అప్పచెప్పింది. అందుకే ఆ పెనిమిటికి ఎట్లా రెచ్చిపోతుండు కావచ్చని అక్కడోళ్ళే అంటున్నారు. అసలు మంది ఎందుకు తాగుతారు కావచ్చు మనుషులు? గదేనుల్లా బ్రాండీ గిండి బాధలు మలిసిపోవాలని తాగుతామని కొందరు అంటారు. బాధలు లేనందుకు తాగేటోళ్ళు ఉన్నారట. ఏం చేయాలో అర్థం కాక కొందరు తాగుతారట. సరే ఈ తాగుడు ముచ్చట ఎందుకు తీసినా అంటే తాగినోడు ఏం చేయాలి? చుప్చాపుగా ఇంట చెద్దరు కప్పుకొని పండుకోవాలి. కానీ కొందరికి మందు గొంతులో పడ్డంగానే బాహుబలి లెక్క ధైర్యవంతులు అవుతారోళ్ళ ఎట్లంటారా? ఇగో గిట్లా. అయ్యో ఎంత కష్టమాయే. పాపం కరెంటు పని చేస్తుంటే షాడు కొట్టి తీగల మీదనే పడిపోయిండు కావచ్చు. డ్యూటీ చేసుకుంటా గిట్లా గోస పడుతుండా అని బాధపడే రాయింత. అంటే సారు వారి కాల పోషణ గట్లున్నది అనుకోరి, అది వేరే ముచ్చట. అసలు ముచ్చట ఏందంటే ఈ పరందామయ్య ఫుల్లుగా మందు తాగి కరెంటు తీగలనే నవార్ మంచం లెక్క ఫీల్ అయిపోయి ఈ గొగ్గిట్ల పండుకున్నాడు అన్నట్టు. ఏదో సినిమాలో కదా కమలాసను బాయి మీద భరతనాట్యం చేసినట్టు ఈయన స్తంభం ఎక్కి కరెంటు తీగల మీద బ్రేక్ డాన్స్ చేసే ఇగురం పెట్టుకున్నాడు. ఇక మత్తు ఎక్కువైనట్టున్నది. ఇంకేమున్నది పురుసతుగా వండుకున్నాడు. మళ్ళా అవి ఉత్తపచ్చి కరెంటు తీగలు కూడా కావు, 11,000 వోల్టుల తీగలు. ఇక చెప్పు కథ. ముట్టుకుంటేనే మాడిపోతారు కదా. కానీ ఈ తాగుబోతని కిస్మతు జర గట్టిగున్నట్టున్నది. భూమి మీద ఇంకా బ్రాండ్ బాకీ ఉన్నట్టున్నది. ఏం గాలే, ఎందుకంటే అటుకెళ్ళి కరెంటు లేదట. అందుకే గిట్లా బతికిపోయిండు. అటెన్కా పోలీసోళ్ళు ఊరోళ్ళు వీళ్ళు వాళ్ళొచ్చి ఈ సారు వారిని బతలాడుకుంటా బుజరకిచ్చుకుంటా కిందికి దింపిర్రు. కాదు తాగితే గాయంత సోయి ఉండదా అనులా? స్తంభం ఏదో ఇల్లేదో కూడా తెలియదా? నేను అధ్వానం చేస్తానులా. గంత సోయి లేకుండా ఎందుకు తాగాలి? అసలు మత్తు దిగినాక ఈ వీడియో ఈ తాగుబోతోనికి చూపించాలి. అప్పుడన్నా సిగ్గత్తది కావచ్చు. ఏ గిసంటోనికి ఏడత్తది? గంత పని చేసినా గంత ఇజ్జత్ తీసుకున్నానా అని బాధపడిపోయి ఇంకో సీసా కొనుకొచ్చుకొని ఇంకెక్కువ తాగుతాడా అయి ఉండాలి అన్నట్టు. ఇదేడే జరిగిందో చెప్పలేదు కదా. మనకడ కాదు గా ఉత్తరప్రదేశ్ ఉన్నట. ఏ ప్రదేశం అయితే అయింది, కొందరు తాగుబోతులు గిట్లనే మోపాయిర్రు. నిజం చెప్తున్నా, బీహార్ వాళ్ళు అంటే బీహార్ వాళ్ళే పోరి. నిజంగా వాళ్ళ తెలివి ముందు అసలు ఏఐలు టెక్నాలజీలు రోబోలు ఎలన్ మాస్క్ దిమాకులు ఏవి పనికిరావంటే రావు. ముఖ్యంగా అక్కడి సర్కారు వాళ్ళ తెలివి ముందు ప్రపంచ దేశాలన్నీ సిగ్గుతోని తలకాయ దించుకోవాల్సిందే. అట్లున్నది మరి వాళ్ళ పనితనం. అంతెందుకు సుస్తైనా దెబ్బలు దాకినా ఆపరేషన్లు గీపరేషన్లు మనుషులకు జీవాలకు చేస్తారు కదా. కానీ అక్కడ రోడ్లకు కూడా చేస్తారట్టునలా అర్థం కాలేదా? పాటి చూద్దురట. కానీ నిజంగా బీహార్ వాళ్ళు అంటే బీహార్ వాళ్ళే పోరి. లోకమంతా ఒక లెక్క, బీహార్ వాళ్ళది ఇంకో లెక్క. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా వాళ్ళ ముందు పనికే రాకుండా ఇది.
సరే ఇప్పుడు అసలు ముచ్చటకద్దాం. ఇప్పుడు మనుషులకు దెబ్బలు తాకితే ఆపరేషన్లు చేసుడో లేకుంటే కుట్లేసుడో చేస్తుంటారు కదా, కానీ బీహార్ సర్కార్ వాళ్ళు మాత్రం రోడ్లకు కుట్లేస్తుర్రు. అరే అవ్వంటే నిజంగా రోడ్లకే కుట్లేస్తుర్రలా అగ చూడురి మంచిగా. చూసినావా, అయితే ఇది కొత్త రోడ్డేనట. కానీ అక్కడ పని మందులు 10 రోజులకే ఖరాబ్ అయ్యేటట్టు చేసిరు ఆ రోడ్డును. రోడ్ అంతా చిరకవాసింది, నిలువుతుంది అయిపోయింది. అసంటప్పుడు ఏం చేస్తారు, రోడ్డును రిపేర్ చేస్తారు, కొత్త రోడ్ ఎత్తారు కదా. కానీ ఇక్కడి సర్కార్ వాళ్ళు మాత్రం అదేదో బట్టలు చినిగితే కుట్టినట్టు ఈ పగిలిపోయిన రోడ్డుకు కుట్లేయించారు. ఇంపరాట్లని పెట్టి ఇగో ఈ పని చేసిరు వాళ్ళ. అంటే బట్టలకు మనుషులే కాదు రోడ్లకు కూడా కుట్లేయవచ్చని లోకానికి షాటి చెప్పిన ఈ బీహారు పనివంతులు గ్రేటే కదా. అట్లుంటది మరి వాళ్ళ పనితనం. ఇక రోడ్డుకు ఇట్లా కుట్లేసినందుకు ఈ సర్కార్ వాళ్ళ ఖ్యాతి సోషల్ మీడియాతోనే ఖండాలు దాటిపోయింది. టెక్నాలజీ కోసం మోగుల మీదికి ఉపగ్రహాలు పంపుడు, ఏఐ టెక్నాలజీ కోసం ఇంత గణంతాడు, రోబోలను కొనుక్కొచ్చుకున్నాడు, ఇవన్నీ ఏడనైనా నడుస్తాయి కానీ బీహార్ వాళ్ళ ముందు మాత్రం నడవయి. వాళ్ళు రుజువు చేసిరుపో అని అంటురోళ్ళ. అసలు ఈ సర్కారు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నది ఎందుకోసం, జనాలకు సేవ చేసేటందుకే కదా. అది కూడా ఉత్త పుణ్యానికి ఏం కాదు, అట్లా సేవ చేసేటందుకు నెలల జీతం కూడా అత్తుంటుంది. కానీ అదేందో వాళ్ళు ఏదో పుక్కడికి చేసి పెడుతున్నాం అన్నట్టే చేస్తుంటారు. ఎందుకు చేయాలి అనుకుంటారు. అందరని కాదు, కొందరు ఆఫీసర్లు గట్టనే ఉంటారు. జనాల కోపం రమ్మంటే రాదా మరి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటారా, పారి ఎందుకో చెప్తా గాని. ఆగో గి అన్న చూడు, ఎద్దు మీద అత్తుండేంది, గుర్రం లేదని ఎద్దునే గుర్రం లెక్క మార్చుకున్నాడా ఎట్లా అన్నట్టు ఏడికి పోతుండో చూద్దాం దర్రి. ఆ గొర్రు లోపలికి వచ్చిండు, ఏమో అంటుండు. అయితే తహసీల్దార్ ఆఫీసులోకి వచ్చిండోళ్ళ ఎద్దు మీద. ఎందుకంటారా, ఆఫీసర్లు చేసిన ఘనకార్యానికి వాళ్లకు బుద్ధి రావాలని నిరసన చేసిండన్నట్టు. ఈయనే మహారాష్ట్ర రాజురాలుండే రైతు. అక్కడి ప్రభుత్వము మన రేవంత్ సార్ చెప్పినట్టే ఎలక్షన్ల ముందు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. ఇక గద్దెనెక్కినాక సేమ్ రేవంత్ సార్ లెక్కనే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందట. రుణాలు అందరికి మాఫీ చెయ్యలే. పాపం ఈ రైతు మాఫీ కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫాయిదా లేకుండే, దేకుడే లేదట. అందుకే ఈయన కాడున్న ఎద్దును బయటికి తీసి దాని మీద ఎక్కి సవారీ చేసుకుంటా డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చిండు. రుణమాఫీ అయ్యుర్రు అనుకుంటా ఆఫీస్ అంతా గిట్ల తిరిగిండు. పాపం ఈ రైతుకు ఎంత గోసైతే గిట్ల ఏత్తడి చెప్పు. అసలు ఈ సర్కారోళ్ళు ఫస్ట్ మాటిచ్చి ఆశ పుట్టించుడు ఎందుకు, ఓట్లు వేయించుకున్నాక గిట్ల గోస పుచ్చుకున్నాడు ఎందుకు కాతగాని. ఇప్పుడు ఇంకో ఆఫీస్కి పోదాం రారి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము రాయబరేలోనల్లా ఇగో ఈ అన్న గాజులను చీరలు పట్టుకొచ్చి ఈ ఆఫీసర్కి ఇత్తండు, ఇవి దొడుక్కో అని. ఈయన సఫాయి కార్మికుడు. నెలకు 13,000 రూపాయలు ఇస్తామని పనులకు తీసుకున్నారట టెంపరవరీగా.
పనులు చేయించుకున్నారు కూడా. మరి చెప్పినట్టు జీతం ఇయ్యాలి కదా, కానీ వీళ్ళ కాంట్రాక్టరు 7,500 ఇస్తుందట. ఎంత మోసం! ఆఖరికి సఫాయోళ్ళను కూడా మోసం చేస్తుందంటే అసలు ఈయన ఏం మనిషి? మరి ఇట్లా మోసం చేసినందుకు కోపం రాదా? అందుకే ఈ సఫాయన్న డైరెక్ట్ చీరలు గాజులు పట్టుకొచ్చి సపోజంక ఇవి దొడుక్కొని ఇంట్లో పో అని ఈ ఆఫీసర్ మోకాన కొట్టిండోళ్ళ. పాపం కదా. మరి ఇగనన్న బుద్ధి వస్తుందో ఈ ఆఫీసర్కు అన్నట్టు ఇప్పుడు మీకు ఒక బర్త్డే పేరెంట్కి తోలుకపోతా, అది కూడా ఎవరిది అనుకుంటారు? పువ్వు పార్టీ లీడర్ది. ఇక ఈ రాజకీయ లీడర్లు గిసంటి సెలబ్రిటీల బర్త్డేలు అంటే పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఫంక్షన్ హాల్లల్లో తీరొక్క డెకరేషన్లు చేసుకుంటా ధూమ్ధామ్గా చేసుకుంటారు కదా. మరి లీడర్ ఎట్లా చేసుకున్నాడు? ఏ పార్టీ డెకరేషన్ చేయించిండు? ఏంది కథ? అరుచుకుందని రాలి. ఇగో గిదే హ్యాపీ బర్త్డే పేరంటం. ఏడ చేసుకుంటురో కనబడుతుంది కదా. మురికి కాల్వల మురుగునీరు పోతుంటే అల్లనే టేబుల్ వేసి ఆ టేబుల్ మీద కేక్ పెట్టి ఆ కేకును కట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పుకుంటుర్రోలా. అన్నట్టు ఈ హ్యాపీ బర్త్డే వేసుకునేది ఎవలయ్యా అంటే పువ్వు పార్టీ కౌన్సిలరు. మన ఆగ్రాపట్నం ఉన్నది చూడు, తాజ్ మహల్ ఉంటది కదా, ఆన్నే ఒక కాలనీ ఉన్నది. ఆ కాలనీ అంతా మురుగునీరేనట. మున్సిపాలిటీలు కాలువలు సాఫ్ చేస్తలేరట. అందుకే లోకల్ బీజేపీ కౌన్సిలరు ఇగో గిట్లా అదే మురికి నీళ్ళ బర్త్డే వేసుకొని నిరసన ఎత్తుండు. అసలు వాడున్నదే పువ్వు పార్టీ ప్రభుత్వం. లోకల్ ఎమ్మెల్యే కూడా పువ్వు పార్టీ. మోదీ సారేమో స్వచ్ఛ భారత్ అంటాడు. కానీ ఆ స్వచ్ఛ భారత్ ఎంత సక్క ఉన్నదో వాళ్ళ పార్టీ కౌన్సిలర్ గిట్లా బయట పెట్టిండు. సరే నిరసన వేయవలసిందే, మంచి పనే వేసిండు. కానీ ఇక డ్రైనేజీ మురుగునీళ్లు పారే కాల్వల ఆయన దిగుడే కాదు, అక్కడ జనాలు కూడా గల్లనే దింపి ఈ బర్త్డే వేసుకున్నాడే మంచిగా అనిపిస్తలేదల్లా చాలా మందికి. అసలే కౌన్సిలర్ అయ్యే ఆయన చెప్పినాక అయినకుంటే ఎట్లా అని వాళ్ళు కూడా కాలువల దిగి కేకు ముక్కలు తిన్నారు. నిరసన చేసుడేందో గాని రోగాలు పట్టుకొచ్చి తట్టున్నాడు కదా ఈ లీడరు అని అక్కడోళ్ళే అంటురట. మొత్తానికి భలే తెలివిమంతుడు కదా ఈ పువ్వు పార్టీ లీడరు. ఏ మాట కామాటేనుల్లా అటు తిరిగి అటు మళ్ళీ వరకల్లా సర్వం దోషేటోళ్ళు ఉన్నారు. అసలు ఈ కాలమే మోసాలు చేసే కాలం, మందిని ముంచే లోకం, అంతే కదా. అసలు నీతి నిజాయితీ అన్న మాటలే చాలా మంది మర్చిపోయి చాలా వదిలే అవుతున్నది. కానీ అందరు అట్లా లేరు. నియ్యతుగల్లోళ్ళు ఇంకా మన చుట్టుముట్టే ఉన్నారు. అసంటి ఒక అక్కతోనే మీకు ములాఖాత్ చేపితా రాది తిరుపతికి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పౌడ్ బై లూబీ పంప్స్. చూసారు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చటని పట్టుకొని వస్తా ఉంటా మరి.